దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. మనము ఈరోజు దేవాతి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. మరి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. దావీదు రాసిన కీర్తనలు 1వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుదాం. దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలములను ఏరబడినదై నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదందియు సఫలమగును. దుష్టులు అలాగున నడువక గాలి పొట్టు వలె నుండుదురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గమును యెహోవాకు తెలియను, దుష్టుల మార్గమును నాశనమునకు నడుపును. ఇంతపరింత వాక్యం దేవుడి గురించి. దేవాతి దేవుడు మనతో ఈ దినము మాట్లాడినట్లు మనం చిన్న ప్రార్థన. వాక్యాంశాన్ని మహాగణుడు మహోన్నతులు మహిమేశ్వరుడు సర్వ సృష్టికర్తలు తండ్రి, మీకు వేలాది వేలాదిస్తూ ఈ నామానికి మహిమ తెచ్చుకొని నా తండ్రి, అనేకులు కొడుకున్న తండ్రి వాక్య జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డలకి ఏ అవసరం ఉందో, ఏ అక్కర ఉందో మీకు ముందుగా తెలిసి మీకు అక్కర్లకు తండ్రి. ఆది అంతమునే ఉన్నవాడు మీరే ప్రభువా. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని సమస్త జనుల్ని మీరు దర్శించి మీ నామానికి మహిమకరంగా వాడుకోమని త్వరలో రానున్న నా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మను అడిగి వేడి ప్రార్థించి పొంది వినాలని నా ప్రియ కోరుకుంటాను. ఆమేన్. చూడండి, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేనిని ధ్యానించడము ధన్యత అంటే మన ప్రభు అయిన దేవాతి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథము ధ్యానించటము ధన్యులుగా ఉంటామని లేఖనాలు వివరిస్తామండి. అది ఎప్పుడంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, అంటే మనం వాక్యము ధ్యానించినప్పుడు, చదువుతున్నప్పుడు దానిలో మనము ఏమై ఉండాలంటే ఆనందించే వారిగా ఉండాలంటే వాక్యాన్ని ఎంతగా మనము చూడండి. దావీదు మాట్లాడుతున్నారు ఒక్కొక్క చోట. మరి వారు దేవాతి దేవుడికి ఆయన వాక్యము దొరికినప్పుడు దావీదు గారికి ఆయనకి కొవ్వు మెదడు దొరికినట్లు ఆయన ఆనందించుచున్నారు దావీదు గారు. అట్టి రీతిగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాని దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే చదివి దానిలో ఉన్న మర్మాలు తెలుసుకున్నప్పుడు, దాని లోతైన మర్మాలు మనం తెలుసుకున్నప్పుడు దేవాతి దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్ముతాం, విశ్వసిస్తాం. ఈ వాక్యం ఏమై ఉందంటే జీవాహారమైనందు, జీవమునిచ్చే వాక్యం. మనల్ని బలపరిచేది వాక్యమే, మనల్ని నడిపించేది కూడా వాక్యమే. కాబట్టి వాక్యాన్ని ధ్యానించడము అన్నడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రతి వాక్యమే అంటే దేవుడే దేవుడు మనతోనే ఉన్నాడు. వాక్యం మనం ఎంతగా ధ్యానిస్తామో వారిలో మనం ఉంటాము, మనలో దేవుడు ఉంటాడు. అదే కదండి యోహాను సువార్తలో మరి మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. ఏమని అడుగుతున్నాడంటే, మీరు నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. అవునండి, ఫలించేవారిగా ఉండాలంటండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతున్నారు. ఆయన మాటలు మన యందు నిలిచి ఉంటే ఏంటండి
మనము ఆయన మనకి ఏది ఇష్టమో మనం అడిగినప్పుడు ఆయన మనకి ధారాళంగా దయచేస్తానంటున్నారు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకి జుంటె తేనె ధారలు దొరికినట్లు మన వాక్యాన్ని జురుకున్నప్పుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనల్ని బలపరుస్తుందండి. కాబట్టి ఈ ధన్యతలు మీరు నేను మనం అందరం పొందుకున్నట్లు నేను నా మాటలు ముగిస్తున్నానండి. మరొకసారి అవకాశం ఉంటే మరొకసారి ధన్యతల గురించి ఇంకా చాలా ఉన్నాయండి మాటలు, మరి ధ్యానిద్దామండి. దేవాది దేవునికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. యేసు నామమున అడిగి